ఒకప్పుడు చిన్న జానవాడలో చిన్ను మరియు అక్క అనే ముద్దుల ఇద్దరు పిల్లలు ఉండేవారు. అతని ఇంట్లో ఒక పాత గడియారం ఉండేది. అది సాధారణ గడియారం కాదు, శాంట్రా క్లాక్ అని గ్రామంలో అందరూ చెప్పుకునే మంత్ర గడియారం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 24 రాత్రి 12 గంటలకు ఆ గడియారం టింగ్ టింగ్ అంటూ మోగితే చిన్న పిల్లలకు శాంటా గిఫ్ట్స్ ఇస్తుందని నమ్మకం. చిన్నుకు కూడా చాలా ఆసక్తి. అయ్యో, ఈసారి నా కోరిక తప్పకుండా నెరవేరాలి అని అనుకుని ఒక చిట్టి రాశాడు. శాంటా తాత, మా అక్కకి ఒక డాల్స్ సెట్ కావాలి, నాకు కాదు. నాకు ఏమీ అవసరం లేదు. చిన్ను తన కోరిక కంటే అక్క కోరికను ముందు రాశాడు. ఆ చిట్టీని శాంట్రా క్లాక్ పక్కన పెట్టి నిద్రపోయాడు. తెల్లని నక్షత్రం మధ్యరాత్రి అద్భుతం. రాత్రి 12 అవగానే టింగ్ 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 గడియారం మోగింది. ఒక్కసారిగా గది మొత్తం ఎర్ర వెలుగుతో మెరిసింది. గడియారం తలుపులా తెరుచుకుని చిన్న చిన్న నక్షత్రాలు బయటకు వచ్చాయి. అందులోంచి చిన్న మాయా శాంటా బయటికి వచ్చాడు. చిన్ను, నీ కోరిక నేను చదివాను. నువ్వు నీ కోసం కాదు, నీ అక్క కోసం గిఫ్ట్ అడిగావు. అది చాలా మంచి మనసు అని శాంటా చిరునవ్వు చిందించాడు. అతను ఒక మెరిసే డాల్స్ గిఫ్ట్ బాక్స్ తీసి చిన్న టేబుల్ మీద పెట్టాడు. ఆ తరువాత చిన్న షైనింగ్ బాక్స్ ని మరోసారి తీసి అన్నాడు, ఇది నీకు, నీ మంచితనానికి ఇచ్చే నా ప్రత్యేక బహుమతి. ఉదయం లేచి చూసిన చిన్ను, అక్క ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అక్కా, ఇది నిజంగా నా కోసం అని ఆనందంతో కౌగిలించుకుంది. చిన్ను, శాంట్రా నిజంగా వచ్చాడా అక్కా అని కళ్లల్లో మెరుపుతో అన్నాడు. చిన్న బాక్స్ తెరిచి చూస్తే అందులో మ్యాజిక్ పెన్సిల్. ఏది చిత్రిస్తే అది నిజంగా ప్రత్యక్షం అవుతుంది కావచ్చు. చిన్ను ఆ పెన్సిల్తో మొదటి డ్రాయింగ్ గీశాడు. ఏంటో తెలుసా? అందరూ సంతోషంగా ఉండాలి అనే పెద్ద స్మైలీ. ఆ వెంటనే ఇంటిలో ప్రేమ, ఆనందం నిండిపోయాయి. మోరల్, నీతి, మనసు మంచి అయితే అడగకపోయినా మంచి జరిగిందే జరుగుతుంది. కథలు ఛానల్ ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.